నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ప్రముఖ సింగర్ మంగ్లీ ఆమె బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం తెచ్చింది, ఫారెన్ లిక్కర్ తెచ్చింది, డ్రగ్స్ కూడా ఉన్నాయి ఆ బర్త్డే ఈవెంట్లో అని చెప్పేసి పోలీసులు అక్కడికి వెళ్ళడం, వీడియోలన్నీ చిత్రీకరించడం, మంగ్లీ కూడా వీడియో ఆపండి అని చెప్పడం, తమ డ్యూటీ తమను చేసుకొని ఇవ్వాలని చెప్పి పోలీసులు కూడా బదులు సమాధానం ఇచ్చినారు. అయితే విచారణలో అక్కడ లిక్కర్కి సంబంధించి అలాగే ఏదైతే సౌండ్ సిస్టమ్ పెట్టినారో దానికి పర్మిషన్ తీసుకోవాలి, లిక్కర్కి తాగడానికి పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని మంగ్లీ స్పష్టం చేసింది. అలాగే నేను నా మదర్ ఫాదర్ కోరిక మేరకే అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా మదర్ ఫాదర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళే హాజరు అవ్వడం జరిగింది. అక్కడ ఏది కూడా ఫారెన్ లిక్కర్ మేము పెట్టలేదు, నార్మల్ లిక్కరే పెట్టినాము. అలాగే చాలామంది డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఒక వ్యక్తికి అనుకుంటా ఆయన గతంలో డ్రగ్స్ తీసుకున్నది బయటపడింది, ఇక్కడ ఏం డ్రగ్స్ అయితే మేము పెట్టలేని మంగ్లీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీడియాలో కూడా రకరకాల న్యూస్ వస్తాయి. ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని కూడా హైలైట్ చేస్తుంది మీడియా. దానిపైన మీరు ఈ విధంగా చేసినారు, ఎలాంటి తప్పు మేము చేయలేదని చెప్పేసి మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం కలకలం రేపింది. ఆ పార్టీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని తెలిసింది. స్థానిక ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు, ఎస్ఓటి బృందాలు త్రిపుర రిసార్ట్ మీద దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులకు భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. సమయంలో పోలీసులను పార్టీ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీడియో తీయొద్దంటూ మంగ్లీ సైతం హెచ్చరించారు. ఆ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఉండడం గమనార్హం. చాలామంది బారిపోయినారు, కొంతమంది బాత్రూంలో దాచుకున్నారు. వాళ్ళు తప్పు చేసినారా చేయలేదా పక్కా పెడితే పోలీసులు వచ్చినారు, వీడియో తీస్తున్నారు. తాము కూడా ఏదో తప్పు చేసినట్టు అయిపోతుందని చెప్పేసి కొంతమంది బాత్రూంలో దాచుకున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అనుమతి లేకుండా ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ తన బర్త్డే పార్టీ వేడుకలను మంగళవారం చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల త్రిపుర రిసార్ట్లో ఏర్పాటు చేసింది. తన స్నేహితులతో కలిసి పెద్దగా డీజే పెట్టి నానా హంగామా చేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు చేవెళ్లే స్థానిక పోలీసులతో కలిసి త్రిపుర రిసార్ట్పై సోదాలు నిర్వహించారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ పోలీసులకు వివరించారు. దాడుల్లో భాగంగా భారీగా విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా దామోదర్ అనే వ్యక్తి, మనం చెప్పుకున్నాం కదా, దామోదర్ అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతనిపై కేసు నమోదు చేశారు. ఇక మంగ్లీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. వీరిలో బిగ్ బాస్ ఫేమ్ దివి, జబర్దస్త్ రచ్చ రవి, కాసర్ల శ్యామ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు అక్కడ బాత్రూంలో దాచుకుంది దివే. నాకు నిన్న మనం చూసినప్పుడు విజువల్స్లో బాత్రూంలో దాచుకుంది దివే అని మనకి ఇట్టే అర్థమవుతుంది. కానీ దివి పేరు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. దివి అని క్లియర్గా కనబడుతుంది, ఆ వాష్రూమ్లో దాచుకుంది దివే. వీరితో పాటు ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసులతో మంగ్లీ వివాదం. సోదాలు విషయంలో పోలీసు అధికారులు వీడియో తీస్తున్నప్పుడు వీడియో తీయకండి అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నటి దివి సైతం పోలీసులకు సహకరించగా వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ వారించే ప్రయత్నం చేసింది. అయితే 4పై ఎఫ్ఐఆర్ అయిందంట. దివి మనకు విజువల్స్లో దివి కనపడదు, కానీ మీడియా ఎక్కడ దివి అని చెప్పి చెప్పలేదు. సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. ఆవిడే మంగ్లీ అని కూడా కొన్ని ఛానళ్ళు చూపించినాయి. కానీ 4పై ఎఫ్ఐఆర్ నమోదు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే, ఫారెన్ లిక్కర్ ఏర్పాటు చేశారు. రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ, డీజే ఆపరేటర్ మేఘనాథ్, మంగ్లీతో పాటు దామోదర్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ సేవించి దామోదర్ రెడ్డికి టెస్టులు నిర్వహించి విచారిస్తున్నాం. మొత్తం పార్టీలో 25 మంది పాల్గొన్నారు. వారిలో వృద్ధులు మినహాయిస్తే మిగతా వారందరికీ టెస్టులు నిర్వహించాం. అర్ధరాత్రి 12 తర్వాత ఎస్ఓటి లోకల్ పోలీసులను కలిసి తనిఖీలు నిర్వహించామని చెప్తున్నారు. ఇక సౌండ్ పొల్యూషన్, లిక్కర్ లైసెన్స్ లేనందున 4పై కేసులు నమోదు చేశాం. సోషల్ మీడియాలో పోలీసులు సీరియస్. మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిసార్ట్పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే అస్సలు ఊరుకునేది లేదు. ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ లాంటి వాటిని వాడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని సోషల్ మీడియా వేదికగా పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా మంగ్లీ బర్త్డే పార్టీల వేడుకలు, మద్యం పట్టుకున్న ఫోటోలు, సోదాలకు సంబంధించిన ఫోటోలు తెలంగాణ పోలీస్ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. మంగ్లీ ఏమందో చూద్దాం. మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నామని మంగ్లీ ఒక వీడియో విడుదల చేశారు. వేడుకలకు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామని, మద్యం కూడా ఉందని తెలిపారు. ఈ విషయంలో అనుమతులు తీసుకోవాలని తమకు అవగాహన లేదన్నారు. తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళమని వివరించారు. పార్టీలో
ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని, కానీ పార్టీలో అలాంటివి ఏవీ లేవని వివరించారు. అతను బయట ఎక్కడైనా తీసుకొని పార్టీకి వచ్చారేమో అని పోలీసుల విచారణలో కూడా తేలిందని తెలిపారు. విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని, ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని కోరారు. విచారణకు అయితే మేము పూర్తిగా సహకరిస్తాము, మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పేసి అయితే మంగ్లీ చెప్తుంది. మొత్తానికి మంగ్లీ ఇష్యూ పెద్ద సెన్సేషన్ అయ్యే అవకాశమే ఉంది, ఎందుకంటే మంగ్లీ పైన కూడా కేసు బుక్ అయింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, మంగ్లీ పైన కూడా కేసు బుక్ అయింది. మంగ్లీతో పాటు అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సేవించినటువంటి దామోదర్ రెడ్డి, అక్కడ డీజే ఆపరేటర్ మేఘనాథ్, అలాగే త్రిపుర రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ, నలుగురు పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది.